గాయ్స్, ఘోరంగా వర్షం వస్తుంది చూడండి. ఎంత ఘోరంగా వర్షం అంటే మొత్తం ఇట్లా తలుపులు అయితే మొత్తం ఘోరంగా ఇట్లా సప్పుడచ్చుడు ఇట్లా తలుపులది అంత ఘోరంగా గాలిపచ్చి చెట్లు కూడా చూడండి ఎట్లయితే. ఇగో లడ్డు చూడండి ఎట్లా ఎగురుతాడో. ఎంత వర్షంతో నీళ్ళు వచ్చేసినాయి అయితే వాటర్ పోసి మొత్తం నీళ్ళు దొబ్బేసిండ్రు. అంత ఆ చెట్టు ఆకులన్నీ పడ్డాయి. మళ్ళీ మస్తు గాలిదుమారంతో మొత్తం చెత్త చెత్త వచ్చేసింది. అయితే ఇక్కడ మొత్తం నీళ్ళు దొబ్బేస్తాండ్రు వీళ్ళిద్దరు కలిసి. లడ్డు ఇంకా లడ్డు వాళ్ళ పప్ప. లడ్డు బయటికి వెళ్తాడు. చెత్త చూడండి బయట మీకు కనిపిస్తుందేమో. ఘోరంగా చెత్త అనిపిస్తుంది. మంచిగా నీట్గా ఉన్న ఆకిట్లా మొత్తం చెత్త చెత్త అయింది. మామూలు అయితే వెళ్తాంది చూడండి చెట్లు ఎట్లా ఊగుతానేమో ఘోరంగా. వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళింది చూడండి. ఆ చెత్త అక్కడ మొత్తం ఒక కాడ చెత్త ఒక కాడ చేసి ఎత్తి పడేస్తారు. మామూలు రా అన్న వదులుతాండురా. టామి చూడండి గాయస్, అందరు బయటికి వెళ్ళిన నేను ఒక్కనే ఉన్నా అంటాడు. టామ్ నాని టామ్ నాని టామి గారు చూడండి ఎట్లా చూస్తాడు గైస్. టామి అని వాళ్ళు తీసుకుంటే లేదట బయటికి. అందుకోసం అగొర్రుతాడు. ఏమైందమ్మా అత్తవా బయటకు వస్తావా నువ్వు? గాల్పుకి తలుపులు కొట్టుకున్నాక ఎట్లా చేసిండు? ఉరికెచ్చిండు ఎంతకి. తీసుకోకు, బయట గేట్ తీసిన మమ్మల్ని ఉండని, లోపట్లు ఉండని. తర్వాత వస్తాడు బయటికి. ఇక్కడ మొత్తం నీళ్ళు ఉన్నాయి కోర్సులో. చూడండి మొత్తం చెత్త, ఆకులు, పువ్వులు చెట్టు మీద నుంచి పడ్డాయి. మమ్మీ ఉడుస్తుంది. చూడండి మొత్తం గాలి, చెట్లు ఊగుతానే. అన్న వచ్చిండు. మమ్మీ దూడుసుడు అయినట్టు కొంచెం దొబ్బేసేస్తుంది. ఇక ఏమో మొత్తం చెట్టేస్తాం ఊడిసి ఇట్లా. కానీ మేము మొత్తం ఇక జమ అయినాక మేము కాల్చేస్తాం ఎప్పుడైనా కదా మమ్మీ. పని అర్థం ఇదంతా చెత్త చేసేసి హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అంజలి మోహన్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి మేమైతే మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈయన డ్రైవింగ్ చేస్తాడు. వర్షం వచ్చేలాగానే ఉన్నది. ఘోరంగా గాలి దుమారం, ఘోరంగా చెత్త వచ్చింది. ఆ చెత్త మొత్తం దుబ్బి ఆకిలి మొత్తం ఊడ్చి మంచిగా చెత్త ఒక పక్కకు చేసి మేమైతే ఇప్పుడు మా చెల్లె దగ్గరికి వెళ్తాను. మా చెల్లెని తీసుకొని అయితే వెళ్తాం. వస్తాడు, గేట్ తీయరాదు వానికి, అందుకోసం వాళ్ళ నుంచి చూస్తాడు. ఇప్పుడు మేము కారు తింపేసినాం. మామిడికాయ చూడు ఎట్లా ఊగుతానే. ఏం మామిడికాయను ఒక్కటి కనబడుతుంది. ఆకులు ఈల చెట్టుకు దాకలే. పువ్వులు మస్తు అనిపిస్తుంది కదా వ్యూ వచ్చేసి. మా హై స్కూల్, ఈ స్కూల్లోనే నేను చదువుకున్నా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేదాన్ని. వచ్చింది కానీ ఆగుతలేదు.
బాయ్. వర్షం వస్తుంది అయితే చూడు ఎట్లా చేసి టీ షర్ట్ మొత్తం పైకి అనుకొని నువ్వు ఇక చెయ్యి. చిన్నగా ఉన్నాడు కదా కార్టూన్. అవి డాన్స్ చేస్తాను కాదా ఏమైందో నువ్వు అయ్యో ఎగురు. వర్షం ఘోరంగానే వస్తుంది. ఏమైంది తాకింది ఏమైంది ఏ బాబు బాబు గారికి ఏమైందో నా బాబు గారు నాదే వింటాడు. చిన్న ఎట్లా చూస్తుంది ఏ తురాడకైతే బాగా బైక్ శుభగతే అన్న ఏడితే చెల్లె కూడా ఎట్లా చూస్తుంది. నీ వీడు ఇంకి పని మార్లో బాబు. వర్షం ఘోరంగానే వస్తుంది. మనమా గురువారం బాబు చెప్పులు వేసుకునే పడతావు. జామకాయలు తెంపుతాను. అవో జామకాయ చూడు ఎందుకు తెంపిల్లు ఇక్కడ ఎందుకు తెంపిల్లు. అయ్యో ఈ చెట్టు అయితే తీయగున్నాయి. మాకు జామకాయలు దొంగ చేతాన్లు తెంపుతాన్లు. మన చెట్టే కదా తెంపుతాన్లు. వెరటాల చెట్టు అయితే దొంగతనం చేస్తాను. ఆ లడ్డు ఆగు పెద్దమ్మ వచ్చినాక తెంపిస్తుంది. ఆగు లడ్డు కొంచెం పెద్దమ్మ వచ్చినాక తెంపిస్తుందిరా. నువ్వు ఇక నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఆవో ఇల్లు అట ఇయ్యాలట తెంపి అక్కడి నుంచి డైరెక్ట్ ఇల్లు పడుతుంది బాబు. పండిందా నేను తెంపిస్తా ఆగిట్రా. సరే తెంపుకో. పడ్డదారా లడ్డు చెట్టు కొమ్మలు ఇరుగుతాయి నేను చెప్తాను. నా తాత తిడతాడు అలా కొమ్మలు ఇరగొట్టద్దు. ఇక్కడ మొత్తం కూరగాయలు పెట్టిండు. బంతి పూల చెట్లు కనకాంబరాల చెట్లు. కనకాంబరాల పూలు అయితే ఘోరంగా తెంపుకోవాలి ఘోరంగా. మా అవ్వ ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను మా అక్కతోటి. తాత అక్కడ కూర్చున్నాడు. మా బాబు గారు చూడండి. జొన్న రొట్టెలు ఇంకా నువ్వు అన్నం ఒక్కటే 2 టైంలు అట్లనేనా? జొన్న రొట్టెలు అన్నం కాదు అప్పుడు రోజు అదే పని. జొన్న రొట్టెలు ఇంకా అన్నం రొట్టె అన్ని అన్నం చేయబడుతున్నాయి. ఇంత మందికి ఎంతమంది కలిసి ఉంటుండే అప్పుడు? శారా ఉండే, శాంత ఉండే, సిరికన్న ఉండే, మా అత్త ఉండే, ఉండే, మా బాబు ఉండే. బాగా ఎంత ఆల పోరగాన్లు అందరు మళ్ళా. నీళ్ళు బాయి నీళ్ళు మరి తాగడానికి ఇవి అన్ని రెండింటికి ఈ నీళ్ళు బంద్ చేసి కొన్ని రోజులు అటు లేదు అక్కడ తెచ్చిన అమ్మ అంటే గుర్తుండదో లేదో పాపం. లేదు బాగా చేసేదిరా పని. నాతో బరోబర్ చేస్తాం. ఇద్దరమే చేస్తాం మేము. మరి మంచిగా ఉండే అప్పుడైతే రోజులు మంచిగా ఉండే అసలు చూతే రోజుల కన్నా. అదే కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బయట నుంచి ఇవన్నీ చెట్లు. ఎప్పుడైతే మేము ఇక్కడ రోడ్ పైన తాత ఇంకా ఈయన మాట్లాడుతాను. లడ్డు వీళ్ళందరూ లోపట్ల కూర్చున్నారు. బాయ్. ఇప్పుడైతే మా చెల్లె వాళ్ళ 4 ఇంటికి దింపేసినాం. ఇక వెళ్తాను. బాయ్ బాయ్.
మేము కూడా ఇంటికి వెళ్తున్నాం గాయస్. ఇలా వ్లాగ్ వచ్చేసి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.